హృతిక్ రోషన్ అండ్ మన ఎన్టీఆర్ గారు కలిసి నటించిన వార్ 2 రేపు రిలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ దీనికి సంబంధించిన యూఎస్ రివ్యూ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. యూఎస్లో హృతిక్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న ఏరియాస్లో లైక్ న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సస్, న్యూజెర్సీలో వార్ 2 ప్రీమియర్ షో టికెట్లు హౌస్ఫుల్ అవుతున్నాయి. పైగా ట్విట్టర్ ఎక్స్లో సైతం వార్ 2లోని ఆ ఇద్దరి స్టార్ హీరో ఫ్యాన్స్ నుంచి సూపర్ పాజిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి. వార్ 2 సినిమా చూసిన ఒక అభిమాని ఈ సినిమా గురించి ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ హృతిక్ అండ్ ఎన్టీఆర్ గారు చేసిన పర్ఫార్మెన్సే ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయిందని తెలిపారు. దానికి తోడు డాన్స్, ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే థియేటర్లో గూస్ బాంబ్స్. అందుకే ఈ సినిమాకి 4/5 రేటింగ్ ఇస్తున్నానని తెలిపారు. సినిమా చూసిన మరో వ్యక్తి వార్ 2 గురించి మాట్లాడుతూ వార్ 2 అనేది ఒక అబ్సల్యూట్ బ్యాంగర్. హృతిక్ అండ్ ఎన్టీఆర్ యాక్షన్స్ పర్ఫార్మెన్స్ పరంగా అదిరిపోయింది. స్టోరీ కూడా ఇంటెన్స్గా ఉందని తెలిపాడు. ఇంకా అతడు ఈ సినిమాకి ఇచ్చిన రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5కి 5 రేటింగ్ ఇచ్చాడు. హృతిక్ అండ్ ఎన్టీఆర్లతో పాటు కియారా అద్వానీ యాక్షన్ అవతార్, ఫియర్స్ అండ్ కమాండింగ్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్కి వస్తే యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే బాగానే జరిగాయి. కానీ రజనీకాంత్ కూలీ వార్ 2 క్లాష్ అవ్వడం వల్ల ఈ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన రేటింగ్స్ అండ్ రివ్యూస్ బట్టి చూస్తే ఆల్మోస్ట్ అన్ని 4 and 5/5 రేటింగ్సే ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ లవర్స్ మరియు హృతిక్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి ఇవి ఎక్కువ రావడం జరిగింది. ఈ సినిమా చూసిన ప్రతి ఆడియన్స్ వార్ 2లో ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్ నచ్చాయని చెప్తున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు హృతిక్ ఎన్టీఆర్ కెమిస్ట్రీ, యాక్షన్ సీక్వెన్స్, ప్రొడక్షన్ వాల్యూస్, డాన్స్ సీక్వెన్సెస్ ఫుల్గా మార్కులు రావడం జరిగింది. కానీ స్టోరీ రొటీన్గా ఉండడం, విఎఫ్ఎక్స్లో గ్లిచెస్ మరియు ఫేసింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల కొంతమందికి నచ్చట్లేదు. ఓవరాల్గా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ అనేది ఎక్కువగా రావడం జరిగింది. చూస్తుంటే ఈ సినిమా కూలీకి ఏమాత్రం తగ్గకుండా కాంపిటీషన్ ఇస్తుందని తెలుస్తుంది. మరి వార్ 2 సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంతకీ మీరు ఈ సినిమాని ఎప్పుడు చూస్తున్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.